ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం పిల్లారా. మరి దేవాది దేవుడు, మహోన్నతుడు దేవుడు గతించినటువంటి దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమం ఆరోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అనగా 2024 సంవత్సరం 5వ నెల 9వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మన మీద ఆధారపడటం కాదు, కానీ సృష్టికర్త అయిన దేవుడు, మహోన్నతుడి దేవుడు, సర్వమానవుల కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మీద మరి ఆధారం చేసుకుని మరి ఆయన యందునే నమ్మకం ఉంచాలి. ఏ విషయంలో, ఏ పనిలో నువ్వు ఆలోచన కలిగి ఉన్నావో ఆ కార్యం జరగటానికి యేసు మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన కార్యాలు జరిగించేవాడు. మహాకార్యములు, మహత్ కార్యములను, గొప్ప కార్యములను ఆయన జరిగించే దేవుడు. ఏ పనులు అయితే, లేకపోతే ఏ ఇంటి విషయమైతే, ఏ విషయమైతే నువ్వు జరగట్లేదని నువ్వు అనుకుంటున్నావో, మహోన్నతుని దేవుని మీద నమ్మకం ఉంచినది ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆ దిశగా మరి ఆయన మీద నమ్మకం ఉంచి నీ జీవితంలో గొప్ప కార్యాలను మరి పొందుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపలేస్తు నీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డలు ఏ విషయంలో అయితే ప్రభావ మరి నాయన మరి అయా యేసు తన వాళ్ళ మీదే ఆధారం కలిగి ఉంటున్నారు ప్రభా. ఇదిగో తండ్రి, నీ మీద ఆధారం కలిగి కృప దయచేయండి. నీ మీద నమ్మకం ఉంచుకొని కృప దయచేయండి. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నేను ప్రతి కుటుంబాన్ని దీవించని ఆశీర్వదించండి. యవ్వన బిడ్డను రక్షించుకోండి. ప్రతి సేవకులను, సేవకురాలు కుటుంబాలు దీవించండి. వారి పరిచయం మీరు ఆస్వాదించండి తండ్రి. వారి బిడ్డలను దీవించండి. నేను భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, దీవించండి. దేవానికి విదేశాలు ఉన్నటువంటి బిడ్డలకు కూడా మంచి వంతు నింపండి. అయ్యా ఇగో పాడిని పంటని మీరు ఆస్వాదించండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టు వేసి జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి బిడ్డతో నీ ఆత్మ ఉంచండి. కడవరి దినాల్లో అందరూ కూడా ప్రభు నేను తెలుసుకుని ప్రభా ఇగో తండ్రి నమ్మి బాప్తిసం తీసుకుని కృప దయచేయండి. ముఖ్యంగా ఇగో తండ్రి నశించిపోతున్న యవనస్తులందరూ రక్షించుకొని, పాడైపోతున్న యవన బిడ్డలందరినీ కూడా మీరు రక్షించుకొని ప్రభా ఇదిగో తండ్రి మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రక్షణ భాగ్యం దయచేయండి ప్రభా. ఇదిగో మీరే తోడుగా నడిపించినాను. నేను అమ్మనికి మాత్రం మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.